ఈరోజు మనం మాట్లాడుకుందాం దేవుడుంటే కష్టాలెందుకు అనే అంశం గురించి. ఎవరూ కాదనలేని ప్రశ్న. దేవుడు నిజంగా ఉంటే ఈ ప్రపంచంలో ఇన్ని కష్టాలు, వ్యాధులు, మరణాలు ఎందుకున్నాయి? ఇది నాస్తికులు మాత్రమే కాదు, బాధలో ఉన్న ప్రతి ఒక్కరూ అడిగే పవర్ఫుల్ ప్రశ్న. బాగా ఆలోచించండి. దేవుడు మనిషిని రిమోట్ కంట్రోల్ బొమ్మలా సృష్టించలేదు. మనకు సొంత ఆలోచన, ఫ్రీ విల్ ఇచ్చాడు. ఎందుకంటే బలవంతపు ప్రేమ అసలు ప్రేమే కాదు. కాని మనిషి ఆ స్వేచ్ఛతో స్వార్థాన్ని, పాపాన్ని ఎంచుకున్నప్పుడు ఈ సృష్టి డిజైన్ పాడైపోయింది. ఈ కష్టాలు దేవుడు సృష్టించినవి కావు, విరిగిపోయిన లోకం ఇస్తున్న ఫలితాలు. మరి దేవుడు దూరం నుండి చూస్తూ కూర్చున్నాడా? లేదు. అక్కడే సువార్త గొప్పదనం ఉంది. దేవుడే యేసుక్రీస్తుగా ఈ బాధల లోకంలోకి వచ్చాడు. నీలాగే ఏడ్చాడు, నీలాగే అన్యాయాన్ని భరించాడు. చివరికి శిలువపై ఆ మరణపు బాధను తనే అనుభవించి మరణాన్నే ఓడించాడు. అందుకే యోహాను 16:33లో యేసు స్పష్టంగా చెప్పాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకన్ను జయించియున్నాను. ఆయన కష్టాలను మాయ చేయలేదు, కాని ఆ కష్టాల్లో నీ చేయి పట్టుకునే తోడుగా వచ్చాడు. బాధను చూసి దేవుణ్ణి దూషించకు, ఆ బాధలో నిన్ను ఓదార్చే యేసుని పిలువు. ఆమేన్.